నానా నిద్ర రావట్లేదు, ఒక కథ చెప్పు నాన్నా. ప్రేమ కథ చెప్తా, వింటావా? ప్రేమ కథనా? ఇంతకీ ఎవరిది నానా ఆ ప్రేమ కథ? రే, టైం అయింది కదా, తనింకా రాలేదేంట్రా? ఏం బుద్ధిరా, నా గురించి ఎప్పుడైనా ఇలా అడిగావా? అంటే అది మంచి మర్యాదరా. అది కాదురా. ఆపరా నువ్వు నీ సోది మాటలు. అదిగో వచ్చింది చూడు నీ మహారాణి. అయినా ఇలా ఎన్ని రోజులు ఉంటావురా? ప్రేమిస్తున్నా అని చెప్పొచ్చు కదా. చెప్పాలంటే భయంగా ఉందిరా, కానీ ఎలాగోలా చెప్పేస్తా. ఏంటి నందిని, వాటర్ తాగడానికి వచ్చావా? లేదు, ఆడుకోటానికి వచ్చాను. నీకో విషయం చెప్పాలి నందిని. ఏంటా విషయం చెప్పు గణేష్. అది నువ్వంటే నాకు ఇష్టం నందిని. ఐ లవ్ యూ. ఏమంటున్నావ్ గణేష్? నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతున్నా. ఏం విషయమో తర్వాత చెప్పు. రే ఆగరా. పగటి కలలు కనింది చాలేరా. అయినా అదేంట్రా అలా వచ్చేసావ్? ఇష్టమేనా కాదా అని తెలుసుకోవాలి కదా. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? తనతో మాట్లాడుతుంటే నా గుండె ఆగిపోయినంత పనే అయింది. ఒంట్లో ధైర్యం లేదు కానీ ప్రేమకు సిద్ధమయ్యాడు. అయినా ప్రేమించటానికి ధైర్యంతో ఏం పనిరా, మనసుంటే చాలు కదా. ఈ డైలాగులకి మాత్రం తక్కువ కాదు. అయినా అదేంట్రా అలా వెళ్ళిపోయావ్? అంటే కొంచెం భయమేసింది. అయితే ఇప్పుడు లేదా? అయినా ఎప్పటి నుండి ప్రేమిస్తున్నావని తెలుసుకోవచ్చా? 4 years నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి, నిజంగానే చెప్తున్నావా? హా, అవును. ఇంతకీ నన్ను ఇష్టపడుతున్నావో లేదో ఇంకా చెప్పలేదు. రే, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ రా. అంటే నేనంటే నీకు ఇష్టం లేదు అని అంటున్నావా? నేను నిన్ను ఫ్రెండ్లానే చూశాను. ఇన్నాళ్ళు కలిసి తిరిగాం కదా. కలిసి తిరిగినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? నేను ఎప్పుడు నిన్ను అలా అనుకోలేదు. నీకు ఏమైనా ఫీలింగ్స్ పెంచి ఉంటే సారీ. అయినా చేసిందంతా చేసి ఇప్పుడు సారీ అంటే ఎలా చెప్పు? నువ్వు మంచోడివిరా, ఎవరికైనా నచ్చుతావ్. అయినా నాకు బావ ఉన్నాడు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. నాతో ఇక నుంచి మాట్లాడకు. ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరికీ బావలుంటారు, కానీ ఎందుకో మాకే మరదళ్ళుండరు. నిజం చెప్పు నందిని, ఇన్నాళ్ళ మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నన్ను ప్రేమించాలి అని అనిపించలేదా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే, ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే. నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే నెందుకే ప్రియతమా, ప్రియతమా, నన్ను నేనే బంధించాలమ్మా. ప్రియతమా, ప్రియతమా, నిన్నే మరి నిందిస్తానమ్మా. రే నానా, బాధపడకురా. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఏం చెయ్యమంటావమ్మా? ఎటు చూసినా తనే గుర్తొస్తుంది. బాధ ఆగట్లేదు.
అయినా ఒక అమ్మాయి కోసం ఇలా అయిపోయావేంట్రా? నాకన్నా ఎక్కువగా ప్రేమించాను కదా, అందుకే ఈ బాధ. ముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడెంట్రా ఇలా అయిపోయావ్? నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తావ్? నువ్వంటే ఇష్టపడే అమ్మాయిని దేవుడు ఎక్కడో చోట పుట్టించే ఉంటాడు. తనను మర్చిపోయి ముందులాగే సంతోషంగా ఉండరా? గణేష్, నీతో కొంచెం మాట్లాడాలి. మళ్ళీ ఎందుకొచ్చావ్? వాడు ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉన్నాడు, మళ్ళీ బాధ పెట్టాలని వచ్చావా? ప్లీజ్ గణేష్, కొంచెం సేపే. నేనంటే ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ నన్ను బాధ పెట్టాలని వచ్చావా? నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా? నువ్వేమైనా వదులుకునే వస్తువా? వద్దు అనగానే వదిలేయటానికి వదులుకోలేని ప్రాణం ఎలా మర్చిపోగలను? మర్చిపోయా. నువ్వు మీ బావ పెళ్లి చేసుకున్నారా? లేదు, తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా నిజంగా ప్రేమించే అబ్బాయిల్ని మీ అమ్మాయిలు ఎప్పుడూ పట్టించుకోరు. మోసం చేసి వెళ్ళిపోయే అబ్బాయిలనే ప్రేమిస్తారు. అయినా ఇప్పుడెందుకు వచ్చావో ఇంకా చెప్పలేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే వాడు వదిలేశాడని ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చావా? అయినా మీకు ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవటానికి అబ్బాయిలేమన్నా ఆట వస్తువులు అనుకున్నావా? మాకు కూడా ఓ మనసుంటుంది, దానికి ఫీలింగ్స్ ఉంటాయి. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నీ మీద ఇష్టం చచ్చేంత వరకు పోదు, ప్రేమించాకత. అయినా నీలా అబ్బాయిలను ఆప్షన్స్లా చూసి వాడుకునే అమ్మాయిలంటే నాకొద్దు. నీ అవసరాలకు నన్ను ఎంతలా వాడుకున్నావు, కానీ చివరకు వదిలేశావు. నమ్మకం అనేది ఎవరిపైనైనా ఒకసారే ఉంటుంది. ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. వెళ్ళు, ఇంకో అమాయకుడిని చూసి వాడి జీవితంతో ఆడుకో. నన్ను వదిలేయ్ ప్లీజ్.